ఓం నమ శివాయ. శ్రీకృష్ణదేవరాయుల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 1509–1529 తెలుగు సాహిత్యాన్ని ఎంతో ప్రోత్సహించారు. ఆయన ఆస్థానంలో ఉన్న ప్రముఖ 8 మంది కవులను సంప్రదాయంగా అష్టదిగ్గజ కవులు అని పిలుస్తారు. అష్టదిగ్గజ కవులు: అల్లసాని పెద్దన. రచన మను చరిత్రము. బిరుదు ఆంధ్ర కవితా పితామహుడు. నంది తిమ్మన. ముక్కు తిమ్మన. రచన పారిజాతాపహరణము. శృంగార రస చిత్రణలో ప్రసిద్ధి. దుర్జటి. రచన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము. శైవ భక్తి కవిత్వానికి ప్రసిద్ధి. మాదయ్యగారి మల్లన. రచన రాజశేఖర చరిత్రము. అయ్యలరాజు రామభద్రుడు. రచన రామాభ్యుదయము. పింగళి సూరన. రచనలు రాఘవ పాండవీయం, కళా పూర్ణోదయం, ఒకే కథనంలో రామాయణం, మహాభారత భావాలను మేళవించిన కవిగా ప్రసిద్ధి. రామరాజభూషణుడు. రచన వసు చరిత్రము. అలంకార శాస్త్రంలో గొప్ప పాండిత్యం కలిగిన కవి. తెనాలి రామకృష్ణుడు. రచన పాండురంగ మహాత్మ్యము. వికట కవిగా ప్రసిద్ధి.